హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ ఫస్ట్ వన్, బాలీవుడ్ నటుడు అయిన అమితాబ్ బచ్చన్. ఫిబ్రవరి 6, 2022లో మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందజేస్తున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా 2024 ఏప్రిల్ 24న అమితాబ్ బచ్చన్కు ఈ అవార్డును ప్రదానం చేశారు. మొదటి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2022ను ప్రధాని మోడీకి, రెండవ లలితా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2023లో ఆశా భోంస్లేకి ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అబెల్ ప్రైజ్ 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ సెకండ్ వన్, మిచెల్ తలగ్రాండ్. అబెల్ ప్రైజ్ అనేది అంతర్జాతీయ గణిత శాస్త్ర పౌర పురస్కారం. గణిత శాస్త్రవేత్తలకు ప్రదానం చేసే అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అబెల్ ప్రైజ్ను నార్వే ప్రభుత్వం 2022లో స్థాపించింది. మొదటి అబెల్ ప్రైజ్ విజేత 2020లో జీన్ పియర్ సిర్రే. అబెల్ ప్రైజ్ను గెలుచుకున్న తొలి భారతీయుడు శ్రీనివాస వరదన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిజ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్, ప్రముఖ జపనీస్ ఆర్కిటెక్ట్ రికెన్ యమమోటో. ఇది ఆర్కిటెక్చర్ రంగంలో ప్రదానం చేసే అత్యున్నత పౌర పురస్కారం. ఈ అవార్డును 1979లో జేఎఫ్ ప్రిజ్కర్ మరియు అతని భార్య సిండీ స్థాపించారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడు బాలకృష్ణ దోషి. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024ను గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్, ఛత్తీస్గఢ్కు చెందిన అలోక్ శుక్లా. గ్రీన్ నోబెల్గా పరిగణించబడే ఈ అవార్డును 1992లో స్థాపించారు. ఛత్తీస్గఢ్లోని హస్దేవాడులను సంరక్షించినందుకు గాను ఇతనికి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, భూటాన్ ప్రభుత్వం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్యాల్ఫో అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్, నరేంద్ర మోడీ. ఇటీవల ప్రధాని మోడీ భూటాన్లో పర్యటించారు. భూటాన్ అభివృద్ధికి భారత్ బాసటగా నిలుస్తుందని మోడీ భరోసా ఇచ్చారు. వచ్చే 5 సంవత్సరాల్లో ఆ దేశానికి 10,000 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ 2024 అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, గ్రెగ్ ఎల్ సెమెన్జా. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం 2004లో బయో ఏషియా సదస్సులో స్థాపించింది. ఈ అవార్డును ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జరిగే బయో ఏషియా సదస్సులో ప్రదానం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, జవాన్. ఈ అవార్డుల ప్రధానోత్సవం ముంబైలో జరిగింది. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్, ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వాంగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో ఎవరిని సత్కరించింది? ఆన్సర్ సెకండ్ వన్, అనంత టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ డాక్టర్ పాలవూరి సుబ్బారావు. ఇతనికి ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవ చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 96వ ఆస్కార్ అవార్డు 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, ఓపెన్ హైమర్. ఇది అణుబాంబు పితామహుడిగా పేరుగాంచిన జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం. 2024లో ఈ చిత్రం మొత్తం 7 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ఇలా 7 అవార్డులను గెలుచుకుంది.
ఓపెన్హైమర్ 77వ బాఫ్టా బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ అవార్డులో 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 58వ జ్ఞానపీఠ్ పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ ఫోర్త్ వన్, ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్ మరియు సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఉర్దూ కవి గుల్జార్కి 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2004లో పద్మభూషణ్ పురస్కారం, 2009లో స్లామ్ డాగ్ విలియనియర్లో జైహో పాటకు ఆస్కార్ అవార్డు, 2013లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు, 2015లో పద్మవిభూషణ్ అవార్డు, 5 సార్లు జాతీయ ఫిలిం అవార్డులను కూడా అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, స్పోర్ట్స్ స్టార్ ఏసీఎస్ అవార్డ్స్ 2024లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ భారతీయ క్రీడాకారుడు గెలుచుకున్నాడు? ఆన్సర్ థర్డ్ వన్, భారత ప్రముఖ స్పీడ్ స్టార్ మొహమ్మద్ షమి. ఓడిఐ ప్రపంచ కప్ 2023లో షమి అత్యధిక వికెట్లు తీసి బౌలర్గా నిలవడం జరిగింది. అది గుర్తించి ఈ అవార్డును ఇచ్చారు. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా అయితే చెస్ క్రీడాకారిణి ఆర్ వైశాలి ఈ అవార్డును గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంగీత విద్వాంసుడు లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించబడ్డారు? ఆన్సర్ ఫస్ట్ వన్, ప్యారేలాల్ శర్మ. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ప్యారేలాల్ శర్మ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్లో లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఐఓసీకి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ పిటి ఉషా. ఈ అవార్డును బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆఫ్ అసోసియేషన్ వాళ్ళు ఫిబ్రవరి 4, 2024న ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రెండవసారి గ్రీన్ ఆస్కార్ అయిన వీట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ థర్డ్ వన్, పూర్ణిమాదేవి బర్మన్. ఈమెకు హిర్గిలా పక్షిజాతులను సంరక్షిస్తున్నందుకు గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును 2007లో ప్రారంభించారు. పూర్ణిమాదేవి బర్మన్ గారికి మొదటిసారిగా 2017లో ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, 12th ఫెయిల్. 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడు రణ్వీర్ కపూర్, ఉత్తమ నటి ఆలియా భట్, ఉత్తమ దర్శకుడు విధు వినోద్ చోప్రాలు ఈ అవార్డులను అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ ఫోర్త్ వన్, భారత మాజీ కెప్టెన్ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరియు ఫరూక్ ఇంజనీర్. బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం జనవరి 23న హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ అవార్డును ఏ పేరుతో మార్చారు? ఆన్సర్ ఫస్ట్ వన్, బెస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్. ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ అవార్డుని నిర్మాతకి మరియు డైరెక్టర్కి కలిపి క్యాష్ ప్రైజ్ ఈక్వల్గా ఇచ్చేవారు. ఈసారి బెస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్ అని చెప్పేసి క్యాష్ ప్రైజ్ అనేది ఓన్లీ డైరెక్టరే తీసుకుంటున్నారు. అలాగే నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డును బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అవార్డుగా పేరు మార్చారు. Thank you for watching this video, friends. For more videos, please like, share and subscribe to our channel Slinky Physical Education.